ఇప్పుడు నడుస్తున్నటువంటి హైడ్రా లొల్లి కావచ్చు. హైడ్రా లొల్లి అని అంటే నాకు గుర్తొచ్చింది, పుప్పలగూడ దగ్గర నిన్న ఓ వ్యక్తి కాల్ చేస్తాడు, అన్న హైడ్రా వాళ్ళు అన్ని బండ్లు వేసుకొని వచ్చారన్నా, నాకేం అర్థమైతలేదు అని అన్నాడు. అసలు ఏం జరిగింది బ్రదర్ ఏంది అని అడిగితే ఆయన చెప్పింది ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి గారి స్వయాన అల్లుడట, మాకు వాళ్ళది 10 ఎకరాలు ఉందట, ఎవరైతే బాధితుడునో వాళ్ళది 10 ఎకరాల 20 గుంటలో ఏమో సంథింగ్ భూమి ఉందట. ఆ భూమిని డెవలప్మెంట్కి అడిగిరట. ఇళ్ళ భూమి కదా, ఇల్లు ఇష్టం కదా, మేము ఇయ్యము అని అన్నాడట. ఇయ్యము అని అంటే హైడ్రా వస్తుంది మీ ఇష్టం అని బెదిరించారట. అవునా అని అన్నాడట. సరే రమ్మాను అని అన్నాడట. కట్ చేస్తే నిజంగానే హైడ్రా వచ్చిందట. అన్న బండ్లు వచ్చినాయి, మాకేం చేయాలో అర్థమవుతలేదు, వీళ్ళు సీజ్ చేస్తారట. ఇంత ఘోరం అనండి. ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు. హైడ్రా తెచ్చుకుంది బ్లాక్మెయిల్ల కోసమేనా అని అనిపిస్తా ఉంది. ఎంత దుర్మార్గం ఇది. పాపాలు చేయకూడదు నాయన, పాపాలు చేయకండి, నానా అవస్థలు పడతారు. మీ పిల్లలకు ఆ పిల్లలకు తరాలకు తగులుతుంది పాపం. ఏం కట్టుకపోతారు రా భయ్, పైసలన్నీ ఏం చేసుకోపోతారు? ఈ డబ్బులు లేని వాళ్ళైనా సరే, అంటే మధ్యతరగతి పేద వర్గాలలో ఉన్న వాళ్ళు ఏది దొరికితే అది తింటారండి. ఏది దొరికితే అది తింటారు. ఆకలికి ఓర్చుకోలేక ఉండేవి కాబట్టి ఏది దొరికితే అది తింటారు. డబ్బులు ఉన్న వాళ్ళు అసలు తినాల్సింది కూడా తినలేరు. వాళ్ళు లెక్కలేసుకోవాలి, ఎన్ని క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది, లెక్కలేసుకొని తినాలి. దానికి నీకు 1000 కోట్లు 100 కోట్లు ఏడ బొంద మీద కొట్టుకుంటావు ఎందుకు? ఈ కబ్జాలు ఎందుకు? పేద వర్గాలను పీడించుడు ఎందుకు? ఇబ్బంది పెట్టుడు ఎందుకు? వస్తుందా? అంత పోయేటప్పుడు వస్తుందా? రాదు కదా. చచ్చిపోయినాక మీరు ఒకటి గమనించండి, మురమరాలల్లా పైసలు కలిపి చల్లుతా ఉంటారు పైన. చచ్చిపోయినాక శవాన్ని ముంగడ తీసుకుపోతా ఉంటే ఎందుకు చల్లుతారు అంటే, ఒక్క రూపాయి కూడా పైకి తీసుకుపోలేవు రానని. గా మాత్రం ఇంగితం కూడా లేకపోయింది. ఏం చేస్తారు? పైసలు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించి ఏం చేస్తారు చెప్పండి ఒక్కసారి. ఎవరి దగ్గర నాన్న రీజన్ ఉందా? ఒక కారణం ఉందా? ఇవో మేము ఇది చేస్తాము నాన్న. అట్లీస్ట్ నువ్వు భయంగా, అంటే నువ్వు భయం లేకుండా నిమ్మలంగా, ఓ సెక్యూరిటీ గార్డ్ లేకుండా బయటకు వెళ్ళలేవు, ఓ కిరాణా షాపుకు పోలేవు, ఓ ఛాయ్ కొట్టుక దర్జాగా నువ్వు ఛాయ్ తాగలేవు. నీకు కావాల్సిన తిండి తినాలనిపించినప్పుడు నువ్వు తినలేవు. ఎందుకు ఆ డబ్బులు? ఎందుకు ఆ పేద వర్గాలను పీడించడం ఎందుకు? ఇట్లా రాకుడు ఎందుకు పేద వర్గాలను చెప్పండి. సింపుల్. నాకు ఎవరన్నా ఒకరు చెప్పండి భయ్. డబ్బులు ఉండి ఈ రాజకీయాల కోసం పేద వర్గాలను పీడించేటటువంటి వ్యక్తులకు, పెత్తందారులకు, పెట్టుబడిదారులకు అడుగుతా ఉన్నా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి మీరు ఏం చేస్తారో చెప్పండి. అన్యాయంగా సంపాదించి, సరే న్యాయబద్ధంగా నువ్వు 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించుకో, నువ్వు దాన్ని ఏమైనా చేసుకో. పోతే నిజంగానే నాకు గోరీ సిమెంట్ తోటి కట్టవద్దు భయ్, నేను చచ్చిపోయినాక కాంక్రీట్ సిమెంట్ వద్దు, అన్ని పైసల కట్టాలతోటి ఆ బంగారు బిస్కెట్లతోటే కట్టాలి అని కోరిక పెట్టుకో, వీళ్ళని రాసుకో, అట్లా కట్టించుకో. కానీ అన్యాయంగా ప్రజల సొమ్ము దోసుకొని నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నాను నేను. ఈ బ్లాక్ మెయిల్ ఏంటండి? బ్లాక్ మెయిల్ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. చూడరు ఒకసారి ఈ పేపర్లు వచ్చింది. ఎన్ని సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రాజకీయ నిరుద్యోగుల సమస్యలు, మీ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయని తిరిగిన కార్యకర్తల సమస్యలు, గిన్ని సమస్యలు ఉన్నాయి. లేదో సమస్యలు తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంది. ఎందుకు రాష్ట్ర అర్థం అవుతలేదు అసలు. అరే రైతులది ఏంది బాధ? గిట్టుబాటు ధర లేదండి. ఇప్పటిదాకా ఆయన పండిస్తాడు, రైతు పంట పండిస్తాడు, రైతు ఇప్పటికీ గిట్టుబాటు ధర లేదు. బాటా షోరూమ్ పోయి చెప్పులు కొనుక్కుంటే 9,999 రూపాయలు అంటే అవి పెట్టి కట్టి రావాల్సిందే. ఓ మోర్చులోకి పోతే సాక్స్ ధర 500 రూపాయలు అని అంటే సాక్స్ కు 500 రూపాయలు పెట్టి రావాల్సిందే. కిరాణా షాపుకు పోతే సబ్బు బిల్లకు 35 రూపాయలు అంటే 35 రూపాయలు కట్టి రావాల్సిందే. ఎందుకు రైతుకి ఎందుకో ఉండదు. ఆయన ఆరుగాలం పంట చేసి పండించి పంటకాడ పండుకొని లేచి కంటికి రెప్పలాగా పసిపిల్లలలో కాపాడినటువంటి పంటకు ఆయన పెట్టుకున్న ధర ఆయన ఎందుకు పెట్టుకోలేడు? ఆడెవడో వచ్చి పెట్టుబడిదారుడు ఎందుకు పెట్టాలి? ఫిక్స్ ఎందుకు చేయాలి రేటు? తారుంది, మన్నుంది, మశానం ఉన్నది, పత్తి నానింది, పత్తి పురుగుంది, మొక్కలు ఎండిపోయినాయి, గట్టిపడ్డాయి, పసుపుల పచ్చిదనం లేదు, నిలుపుకాయ పురుగు పట్టింది, ఇవన్నీ వంకలు చెప్పి అడ్డికి పావుసేరు కోసిన పంటను ఎత్తుకపోతా ఉన్నారు. గద్దలోలే పెట్టు, ఒక స్కీమ్ తీసుకురా, ఒక సిస్టమ్ తీసుకురా. వాళ్ళు ఇప్పుడు రైతు సమన్వయ కమిటీలు ఉన్నాయి కదా, కేసీఆర్ గారు గతంలో ఏర్పాటు చేశారు కదా, ఆ కమిటీలకు అప్పచెప్పండి. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి, లేకపోతే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకి, లేకపోతే స్టేట్ బాడీ మొత్తం కూర్చొని వడ్లు క్వింటాలు ఇంత ధర, పచ్చిమిర్చి క్వింటాలు ఇంత ధర, టమాటా 100 కిలోలకి ఇంత ధర ఫిక్స్ చేసుకొని మీరే అమ్మేటట్టు చేయండి. ఎన్ని రోజులు ఇంకా పొలాలలో పాములు గరిచి తేలు గరిచి చచ్చిపోవాలి? బతుకులు మారొద్దా? అరే నాయన, దేశానికి అన్నం పెట్టే రైతు ఇప్పటికి కూడా, అంటే ఈ పంట ఎత్తే మళ్ళా పంటకు కూడా ఆకాశం దిక్కు చూడాల. ఓడప్పిస్తాడు, వాన ఎప్పుడు పడుతుంది అని చేతులు చాపాలి. ఎందుకంత దీనస్థితిలో ఉంది? ఇంకా మల్లారెడ్డి ఆస్తులు పెరుగుతాయి, పల్లా రాజేశ్వరరెడ్డి ఆస్తులు పెరుగుతాయి,
పట్నం మహేందర్ రెడ్డి ఆస్తులు పెరుగుతాయి, అనుమల రేవంత్ రెడ్డి ఆస్తులు పెరుగుతాయి, వీళ్ళ ఆస్తులు ఏమో పెరుగుతా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు? దేశ సేవ రాష్ట్ర సేవ అంటారు. సేవ చేసిన వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? మరి నిత్యం కష్టమే పడతా ఉన్నాడు రైతు, ఆయన ఆస్తి ఎందుకో పెరుగుతలేదు. అట్లీస్ట్ ఈ పంట వేసి పంట అమ్మితే వచ్చే పంటకు ₹1 మిత్తి లేకుండా ఆ పంట వేయలేకపోతా ఉన్నాడు. మళ్ళా ఇది స్వతంత్ర భారతదేశం, ఇది పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఎందుకోసం అండి? ఎవరి కోసం ఇదంతా? మీ గద్దెలు, మీ మిద్దెలు, మీ ట్రంకు పెట్టెలు నిండుతందుకేనా? పేదోడికి కనీసం ఓ షోరూమ్ లో పోయి చెప్పులు కొనుక్కునే స్థితి కూడా ఉండొద్దా? ఓ మంచి తెల్లంగి కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రావద్దా? ఓ చిన్నపాటి కార్లో తిరగాలన్న కోరిక కూడా తీరొద్దా? ఒక్కొక్కడి ఇప్పుడు ఎవడెవడైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించి చెప్తా ఉన్నా, డిఫెండర్లు ఒక కారు ధర 2.5 కోట్లు అండి. ఓపెన్ గా మాట్లాడితే ఒక గ్రామంలో ఒక వాడ తీసుకుంటే, ఏదో ఒక వాడ, దళిత వాడనో, బీసీ వాడనో, లేకపోతే ఇంకొక వాడనో, ఏదో వాడ, అగ్రవర్ణాల్లో పుట్టినా కూడా పేదరికంలో మగ్గుతున్న వాడనో ఏదో ఒక వాడ తీసుకుంటే ఒక 40-50 కుటుంబాలు బతుకుతాయి ఆ కారుతోటి జీవితాంతం. అర్థమైతా ఉందా? ఎట్లొచ్చి నేను సేవ చేస్తాందుకు మీరు వస్తే మీకు పైసలు ఎట్లా పెరుగుతున్నాయి, ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, అంతస్తులు ఎట్లా పెరుగుతా ఉన్నాయి? మీ కొడుకులు, మీ బిడ్డలు లండన్ లో, ఫారెన్ లో పోయి ఎట్లా చదువుతా ఉన్నారు? ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కాలేజీలలో ఇంకా గురుకులాలలో సీటు దొరికితే దండవరా నాయన అని చెప్పేసి గురుకులాల చుట్టూ ఎందుకు ఇంకా బలిగిన వర్గాలు ఎందుకు తిరుగుతా ఉన్నాయి? మీరు బేజాప్తా తీసుకొని పోయి మీరు ఫారెన్లలో మీ బిడ్డలను, మీ కొడుకులను వేసి ఎట్లా చదివిపిస్తా ఉన్నారు? ఎంత వ్యత్యాసం అండి. సేవ చేయడానికి వచ్చిన ఆస్తులు ఏమో పెరుగుతాయి, నిత్యం కష్టం చేసిన ఆస్తులు ₹1 కూడా పెరిగితే అప్పుల పాలయ్యి పూర్వమందాయి చావాల వాడు.